UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. వచ్చేస్తది. అవునా? ఓకే. అసలు ఎంత సైలెంట్‌గా ఉన్నారేంటండి? మిమ్మల్ని అసలు చూసి మేము చాలా ఇన్‌స్పైర్ అవుతూ ఉంటాం. బేసిక్‌గా నాకు డాన్స్ రాదు. మాకు రాదండి. మిమ్మల్ని చూసిన తర్వాత మీకు డాన్స్ నాకు రాకపోవడం డాన్స్ ఏంటండి? రాదండి. ఏదో మేడం చేయమంటే చేస్తున్నా అంతే. అమ్మా ఓకే. అది కాదమ్మా చేసేయి హ్మ్. అంతే. ఫస్ట్ నేను మిమ్మల్ని ఇన్‌స్టా పేజ్‌లో చూసినప్పుడు సుమ గారి పేజ్ ఫాలో అవుతున్నాను అప్పటికి. కాకపోతే ఎప్పుడోసారి ఆవిడ శారీస్ కోసం, డ్రెసెస్ కోసం చూస్తూ ఉండేదాన్ని. ఓకే. అండ్ మోస్ట్ ఎనర్జిటిక్ పర్సన్ కాబట్టి మా అందరికీ ఆవిడ చాలా ఇన్స్పిరేషన్ కాబట్టి జనరల్‌గా ఆవిడ వీడియోస్ మేము చూస్తూ ఉంటాం. అవును. కానీ మీ విషయం అంటే మీ విషయంలోకి వచ్చేసరికి నేనేంటంటే అంటే మీ రీల్స్ మీరున్న రీల్స్ మటుకు నేను రిపీట్ చేసి థాంక్స్ చూస్తూ అండి. ఉంటాను. నాకు అంటే మీలాటోళ్ళు చూడబట్టి నాకు తెలుస్తుంది మీరు చెప్పబట్టి. యాహ్! నాకు తెలవదు కదా! హ్మ్. ఇంకోటి ఆ కామెంట్స్ కూడా చదవడం నాకు రాదు. అవునా? ఏ నేను కామెంట్స్ ఓన్లీ తెలుగుంటే తెలుగు చూస్తా అంతే. తెలుగు. స్పెట్స్ అంకుల్ సూపర్ అట్లా అట్లా. అంతా బానే ఉంది కానీ మీరెందుకు ఇన్‌స్టా పేజ్ మెయింటైన్ చేయట్లేదు? దాని గురించి తెలియక. ఇన్‌స్టా ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలీక? ఓకే. అంటే ఇప్పుడు అడిగితే మేమున్నాం కదా! చేస్తాం కదా! అంటే హ్మ్. సరే చేపిద్దాంలే కొంచెం ఇలాగ ప్రస్తుతానికి పని చేసుకుంటూ వెళ్ళిపోదాం మనం. బేసిక్‌గా ఏంటంటే మీరు డాన్స్ చేయడం ఒక హైలైట్ అయితే, మిమ్మల్ని చూసి సుమా గారు గూడా ఏంటంటే ఆవిడ ఎక్స్‌ప్రెషన్స్ అండ్ వెనకాల మీ స్టాఫ్ అంటే మీరందరూ ఉంటారు కదా! మీ ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళ మేకప్ మ్యాన్, హ్మ్. హెయిర్ హ్మ్. అదే పర్సనల్ అసిస్టెంట్ ఇంకా నేను కాస్ట్యూమర్. హ్మ్. సో, మీరందరూ ఉంటారు. మిమ్మల్ని చూసి మేము మళ్ళీ ఇన్‌స్పైర్ అవ్వడం అండ్ కింద కామెంట్స్ నేనే ఎన్ని కామెంట్స్ పెట్టానో ఒక అబ్బా! టైమ్‌లో. అంటే మాక్సిమం ప్రతి దానికి కామెంట్ పెడతా. రీసెంట్ వన్ నేను చూసింది ఏంటంటే దివాళీ బాంబ్ అది ఆవిడ చాలా తీసుకొస్తారు. అది భయమండి. క్యాండిల్ యాక్చువల్‌గా. అది నాకు తెలియదు. నేను మేడం రెడీ అయిపోయాక సరే ఇంకెళ్ళిపోతున్నాం. హ్మ్. అవునుండు రమేష్ గారు మీ చేత అమ్మో! నాకు బాంబు చాలా భయం. అమ్మ ప్లీజ్ అమ్మ నాకు భయం. నేనున్నాను కదా! నేనున్నా రమేష్ గారు మీరు చేయండి. వణుకుతా ఉంటది ఇంకా. చెయ్యి ఇంకా షేకింగ్ అయిపోయింది. అది ఆ! లొకేషన్‌కెళ్ళినంత వరకు ఆ షేకింగ్ ఆగలేను. అంత భయం బాంబు. ఆ రోజు నేను చూసానండి. ఒక చిన్న బాంబ్ వెలిగించడానికి ఆహ్, అగరబత్తితో ఇలా అంటారు, ఇలా అంటారు, ఇలా అంటారు, ఇలా అంటారు. అహా! ఎలా అలా? అది అసలే అది గ్రీన్ కలర్ బాంబ్ అండి. అది సౌండ్ మామూలుగా కాదది. హ్మ్. మొత్తం పగిలిపోతాయి. మేమైతే అక్కడ క్యాండిల్ ఉందంటే దాన్ని ఇలా వెలిగించి ఇలా విసిరేస్తాము. అది అంటే ఫస్ట్ నుంచి అలవాటు నాకదే అసల. హ్మ్. చెప్తాను కదా! నాకు పండగల్లో నచ్చని పండుగ ఒకటుందంటే ఒక దీపావళి ఒకటి. మంచి అయ్యో! పండగే హ్మ్. ఆ సౌండ్‌కి. కానీ మిమ్మల్నేనండి చూస్తున్నాను. క్రాకర్స్ కాల్చాలి అంటే ఇంత భయపడే పర్సన్‌ని. ఎలా మరి చిన్నప్పటి నుంచి క్రాకర్స్ అది ఎక్కువ అసలేం లేదు. టచ్ లేదా లేదు. మీకు? చిన్నప్పటి నుంచి అంటే బేసికల్‌గా ఊరు. హ్మ్. ఊర్లో ఓకే. ఏదో తెచ్చుకున్నవి కాకర పువ్వొత్తులు, ఈ మతాయిగ్గు పెట్లుండేటివి. హ్మ్. అవి ఈ పాము బిళ్ళలు అంటిస్తే ఇలా లెగిసేటివి. హ్మ్. ఆట్ల వరకే. ఈ బాంబులు అప్పుడు తాటాకులు బాంబులుండేవి. అవి మళ్ళీ చివరుండి ఇలా ఇసిరేసేవాళ్ళు. హ్మ్. ఇవి మరీ డేంజర్ అండి బాబు. ఆ సౌండ్‌కి నాకు మాకు మేడం నేనున్నా అనేసరికి ఇంక డేర్ చేసి సర్లేమన్నారు. బేసిక్‌గా మాకు సౌండ్ పొల్యూషన్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మా వాయిస్‌లు అలాగే ఉంటాయి కాబట్టి మాకలా అలవాటయిపోయింది. మేము అలా అలవాటు చేసుకున్నాం సౌండ్ పొల్యూషన్‌ని. అదే వాళ్ళకి గూడా పండగంటే అందరికి ఇష్టమే. అంటే ఈ సౌండ్ వల్ల నాకిష్టం లేదంతే. ఓకే. ప్రతి పండగ నాకిష్టమే. హ్మ్. అవును. మొత్తానికి మీలో ఉన్న అంటే మీరు మొత్తానికి మల్టీ టాలెంట్ అండి. ఒక పక్కన కాస్ట్యూమ్ డిజైన్స్ చేస్తూ, ఒక పక్కన ఏదో డాన్స్ చేస్తూ. అంతా మేడం దయ. మేడం దయ. బట్ ఈ విషయంలో సుమా గారిని కూడా చాలా అప్రిషియేట్ చేయాలి. అంటే నిజంగా జనరల్‌గా లేకపోతే నేనిక్కడికొచ్చి రావడం ఏంటండి. ఫ్యామిలీ మెంబర్స్‌ని వైరల్ చేయడం వేరు. ఆవిడేంటంటే స్పెషల్‌గా ఆవిడ స్టాఫ్‌ని కూడా వైరల్ చేస్తున్నారు అదే చూసారా? అది మాత్రం వెళ్ళిపోతాను. సూపర్ హైలైట్. ఇంతవరకు నేను వచ్చానంటే అదంతా మేడం అంతే గదండీ. హ్మ్. నేనెవరిని అసలు ఒక కాస్ట్యూమర్ కామన్ మ్యాన్. సో, అసలు ఒక కాస్ట్యూమర్ ఇప్పుడు ఇంత ఫేమస్, ఇంత వైరల్ అవ్వడానికి డెఫినిట్‌గా సుమా గారు వన్ ఆఫ్ ది రీజన్. ఆవిడే. కానీ అసలు ఎక్కడి నుంచి మీ కెరియర్ స్టార్ట్ అయింది? అసలు రమేష్ గారు ఎక్కడ స్టార్ట్ అయ్యారు? నేనండి ఇంకా మాది విజయనగరం డిస్ట్రిక్ట్ బొబ్బిలి. బొబ్బిలి. హ్మ్. ఇంకా నేను టైలరింగ్ అప్పట్లో టైలరింగ్ నేర్చుకునేవాడిని. ఓకే. నాకు కొంచెం మ్యూజిక్ పిచ్చి మీద ఇంకా టైలరింగ్ మీద గూడా పుట్టింది. టైలరింగ్ చేసేటప్పుడు కూడా ఇలా అనుకుంటూ అదే టైలరింగ్ అంటే చేసేవాళ్ళా? మనకి ఇది తబలా, ఈ డోలక్ ఓకే. ఇట్లాంటివి ఓకే. ఇంట్రెస్ట్ ఎక్కువుండేది. హ్మ్. ఇంకా ఇక్కడ ఫ్రెండ్స్ నేను వాంచుతుంటే నువ్వు ఇక్కడ ఉండకూడదురా నువ్వు హైదరాబాద్ వెళ్ళిపో ఏదోలాగా చేసుకో. ఇంక దాని గురించి నేనింకా
ట్రావెల్ ఇంకా హైదరాబాద్ రావడం జరిగింది. ఉమ్. వచ్చాక ఇక్కడ పని ఏమీ లేదు అసలు. అయితే తిండికి కూడా అసలు చాలా కష్టం అయిపోయేది. ఓకే, ఆ, రావడం బ- రావడం ఎక్కడికి వచ్చారు? కృష్ణానగరా? రావడం బేగంపేట బేగంపేట్. ఉమ్. బేగంపేట వెళ్ళిపోయాను. అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కానీ వాళ్ళు కూడా బేవర్సే. ఉమ్. నేను వాళ్ళు ఏదో సెటిల్ అయిపోయారు అనుకున్నా. వాళ్ళు ఓకే. బేవర్స్. ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను బేవర్స్ లాగా చూసా. అబ్బా, ఇంట్లో ఆల్రెడీ ఇబ్బంది పడి ఇక్కడ ఇబ్బంది పడి ఏంటి నరకం అనేసి ఇంకా బేగంపేట దగ్గర బస్ స్టాండ్ శ్యామ్లాల్ ఐడియా ఉంది మీకు? ఆ, బేగంపేట. శ్యామ్లాల్ తెలుసు. ఆ బస్ స్టాండ్ లో కూడా పడుకున్న రోజులు ఉన్నాయండి. అయ్యో. ఉమ్. ఓకే. అలాగా ఒక నెల రోజులు దగ్గర ఉమ్. అలా చేసుకుంటూ ఆ టైలరింగ్ జాకెట్లు నాకు అప్పట్లో వచ్చింది కాబట్టి కుట్టడం. ఉమ్. ఊర్లో ఫినిషింగ్ ఇక్కడ తీసుకోలే. ఉమ్. చేతి కుట్లు చేసుకుంటూ వెళ్ళేవాడిని. ఉమ్. తర్వాత ఉషా కిరణ్ దాని ఆపోజిటే మయూరి. అవును. మయూరి. అది చూస్తే వేరే ఇలాగ అడిగా, ఇట్లా వర్క్లు ఉంటాయండి అందరు. మామూలుగా లోపలికి రమ్మంటే వెళ్ళాను. కోటేశ్వర్ ఆయన కూడా విజయనగరం డిస్టిక్. ఉమ్. నీకు ఏమేమి వచ్చంటే ఇలా బ్లౌజులు కుడతా, షర్ట్స్ కుడతా, ఇంకంతే. ఊళ్ళో అలా. మీరు నేర్చుకున్న విద్య మీకు ఇక్కడ ఉపయోగపడింది. దాన్ని అసహించుకొని వచ్చాను. అదే నాకు ఇక్కడ ఫుడ్ పెట్టి టైలరింగ్. అసలు అది వద్దు అనుకుని మీరు హైదరాబాద్ వచ్చారు. వద్దనుకొని నేను వేరే స్టెప్ వేసుకుందాం అనేసి ఇటు వచ్చా. అసలు దాని జోలే వద్దు అసలు. అంత టార్చర్ ఉంటుంది. ఆ మైండ్ అంతా దాని మీద వెళ్ళిపోయి ఉమ్. అమ్మా తలనొప్పి వచ్చేయటం అన్ని ఎందుకే అవసరమా ఇదంతా అనేసి ఇటు వస్తే నాకు ఫుడ్ పెట్టింది. మళ్ళీ నా మిషన్ నాకే ఫుడ్ పెట్టింది. ఎలాగా అంటే లైక్ ఇప్పుడు ఆ కోటేశ్వర్ గారిని కలిసారు. కలిసినాక ఒక జాకెట్ ఇచ్చాడు. అది ఇవ్వక ఎవరి జాకెట్? యమునా గారి జాకెట్ ఇచ్చాడు ఆయన. హీరోయిన్ యమునా గారు. హీరోయిన్ యమున. ఉమ్. ఊర్లోది మీకు తెలుసు కదా ఎట్లా ఉంటాయి నార్మల్గా. నాకు వచ్చినట్లు చేస్తే ఆయనకి నచ్చలే. నీకు ఐరన్ బాగా చేయడం వచ్చాను. ఐరన్ వచ్చాను. ఇంక షర్ట్ అవి ఇచ్చాడు. ప్రస్తుతానికి కొన్ని నెల రోజులు ఐరన్ వరకు నన్ను వాడుకుంటారు. ఉమ్. ఇంకా నువ్వు పని ఇది కాదు ఇంకా బాగా నేర్చుకోవాలనేసి చిన్న ఇంకా ఈయన నాకు పని నేర్పినట్లే. ఉమ్. ఇంకొక రోజు చూపించాడు. ఈ స్టైల్ ఇట్లా, ఇక్కడ స్టైల్ వేరే అనేసి నేనే మార్చుకున్నాను. ఇది మైండ్లో పెట్టుకుని ఇది ఇలా కాదు మొత్తం చేంజ్ చేసేద్దామని ఇక నేనే పర్సనల్ పేపర్ తీసుకుని కట్ చేసుకుని ఆవిడ బాగోలేదు అనే ఆవిడ నాకు ఇది నచ్చింది అనే టైం నేను చేయాలనేసి అలాగే ఇచ్చేసాను. అగ్నిగుండం సీరియల్కి నేనే కుట్టాను. ఉమ్. పంజరం, ఎండమావులు, ఉమ్. ఇంకా ఈ ఆర్టిస్టులకి నేనే బ్లౌజ్ రెడీ చేసేవాడు. అన్ని హిట్ సీరియల్సే. ఎండమావులు నా కంటిన్యూడ్ సీరియల్ ప్రియాంక. వావ్. ప్రియాంక. అది 5 సంవత్సరాలు చేశాం. సూపర్ హిట్ సీరియల్ కదా. కృష్ణ కౌశిక్ గారు. సూపర్. కృష్ణ కౌశిక్ గారు, చక్రవర్తి, శ్రీరాజు, శ్రావణి, సౌమ్యరాయ్, చాలా మంది ఆర్టిస్టులు. దాంట్లో మెయిన్ విలన్ తర్వాత హరిత గారు వచ్చారు. హరిత గారు. మెయిన్ విలన్ ఆవిడ కదా, బాంబే మేడం. ఫాతిమా బాబు. ఫాతిమా గారు. బాబు వాళ్ళు మర్చిపోయాను ఎందుకంటే టార్చర్ అలాగ ఉండింది నాకు. ఫాతిమా బాబు గారా? ఆవిడ అమ్మో తలుచుకుంటే ఎలా ఉంటుంది. ఓకే. అంత టార్చర్ అండి. ఆవిడకి జాకెట్ కుట్టాలంటే ఇప్పుడు బాంబు పెట్టి నేను ఎలాగ వెలిగిస్తాను అంత షివరింగ్ అయ్యేది. ఓకే. సో ఏది అంత ఈజీగా జరగలేదు మీకు ఇండస్ట్రీ? నాకు అయితే మొత్తం అన్ని టెన్షన్సే. పుట్టుకతోటి టెన్షనే, ఇంట్లో టెన్షనే, ఇక్కడ కూడా అలాగే టెన్షన్. ఆ టెన్షన్ అప్పటి నుంచి ఇప్పటికి అలాగే మెయింటైన్ చేస్తున్నట్టున్నారు. వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా ఫ్రీగా మాత్రం లేరు మీరు. ఇప్పటికైతే మేడం దగ్గరికి వెళ్ళి కదా కొంచెం ప్రశాంతంగా ఉన్నాను అంతే. ఓకే. సో పర్ఫెక్ట్ గా బ్లౌజెస్ కుట్టారు, అంతా బాగుంది. చాలా సీరియల్స్ కి వర్క్ చేశారు. తర్వాత యాజ్ ఏ కాస్ట్యూమర్ గా ఇంకా అట్లానే ఉండిపోయారు. కాస్ట్యూమర్ గా ఇంకా అక్కడే ఉండిపోయా. అక్కడ ఉండిపోయేసరికి ఇంకా కొన్ని డబ్బులు ఇట్లా చేస్తారు, టైంకి రావు, అవసరం ఏదనేసి ఒకసారి ఉషా కిరణ్లో చిన్న ఏదో సిచ్యువేషన్ వచ్చి సీరియల్స్ అన్ని ఆఫ్ చేస్తారు కదా అప్పట్లో. ఆ టైంలో మేము బయటకు వచ్చేసాం. ఆ ఇంపాక్ట్ మీ మీద కూడా పడిందా? మీద కాదు, ఇంక మేము వచ్చేసాం వద్దురా అనేసి. నా మీద ఏం పడలేదు. ఇంకా ఆయన దగ్గర వద్దు మనకి అనుకొని నేను బయటకు వచ్చేసాను. ఓకే. తర్వాత ఇంక బయటకు వచ్చాక ఎవరు మన ఇది జీ తెలుగు నుంచి వేరే ఫ్రెండ్ శ్రీనివాస్ అని నర్సీపట్నం, ఆయనకి సీరియల్ వచ్చింది. ఏది శ్రీరామ్ వెట్స్ జానకి రఘురామ్ సీరియల్ పేరు. దాన్ని నేను మెయింటెనెన్స్ చేస్తాను, నువ్వు చూసుకో అనేస్తే నాకు ఒప్ప చెప్పేశాడు. అదొక 2 years చేశాను. తర్వాత అది వదిలేసి ఇంకా చింతలు వెళ్ళిపోయి షాప్ పెట్టుకున్నా, టైలరింగ్ షాప్.
మన పైన వచ్చి వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర చేయటం ఎందుకు, మనమే ఒక నలుగురు పని పెడదాం అనేసి పెట్టుకున్నాం. హ్మ్. అలాగే ఇలా చేసి షాప్ పెట్టి ఒక 1 ఇయర్ నడిచింది. అది లాస్ అయిపోయింది నాకు. టైలర్ షాప్‌లో కూడా లాస్ ఉంటుందా లాస్ సార్? అయిపోయింది. అంటే నేను వర్కర్స్ మెయిన్ నాకు యూజ్ యంత్రం అయిపోయి చేస్తారు మొత్తం. హుహు. ఎన్నో 10 మిషన్లు 10 మంది లేడీస్. హ్మ్. చాలా గ్రాండ్‌గా చేశాను. హ్మ్. వర్కౌట్ అవ్వలే. దాని మీద కూడా లాస్ అయిపోయాను. ఓకే. మళ్ళీ అదే స్థితికి మళ్ళీ కృష్ణనగర్ వచ్చా, అక్కడ వదిలేసి. కృష్ణనగర్ వచ్చి మూవీ కార్డ్ తీసుకొని ఇంకా సినిమాలోకెళ్ళా. హ్మ్. ఇంకా అలా నడుస్తూ రీసెంట్‌గా నాకు అంటే 15 సంవత్సరాల కిందటే నాకు మేకప్ మధు గారని నా హ్మ్. బెస్ట్ ఫ్రెండ్ ఆయన. ఓకే. ఆయన నాకు ఫోన్ చేసి ఇట్లా మేడంకి వస్తావంటే, ఆయన ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఆయనది కూడా ఆయన నాకు భిక్ష పెట్టినట్లే. మధు ఎవరు? గారు. మధు గారు. హ్మ్. అంటే మేడంకి ఇప్పుడు ఆయనకి ఎంతోమంది ఉన్నారు ఫ్రెండ్స్, కస్టమర్. ప్రత్యేకించి నాకే ఫోన్ చేశాడంటే అది అదృష్టమే కదా! హ్మ్. ఆయనకి కూడా నేను రుణపడి ఉండాలి. ఎక్కడ బొబ్బిలి, ఎక్కడ హైదరాబాద్. ఎక్కడిది ఒకటండి హైదరాబాద్‌లో కూడా ఒకటి మొత్తం కష్టాలే అనుభవించాం. మొత్తానికైతే మీరు బస్ స్టాప్‌లో పడుకునే మీరు ఎదురుగా మయూరి కనిపించేసరికి హ్మ్. అక్కడికి మీ అంతట మీరే అప్రోచ్ నేనే అయ్యి ఎళ్ళా. ఆఫ్‌కోర్స్ మీ విజయానికైతే మీరే కారణం డెఫినెట్‌గా. అంతేనండి. సో, ఫైనల్‌గా బావుంది సార్. కానీ విజయనగరం నుంచి వచ్చిన తర్వాత అలా బస్ స్టాపుల్లో పడుకున్న రోజుల్లో ఫుడ్ ఎలా మరి? ఇంకెలాగంటే ఒక్కొక్కసారి ఇంకా 2 డేస్ అయిందండి. తిండి కూడా లేదు. అమ్మో! 2 డేస్ మంచినీళ్ళు తాగడం అంతే. హ్మ్. మనకేంటంటే ఇంకో నెక్స్ట్ ఏంటే ఎక్కువ అక్కడ హిందీ వాళ్ళే ఉండేవారు. నాకు హిందీ కూడా వచ్చేది కాదు. హ్మ్. ఎన్ని ఇంకా ఇయర్స్ బ్యాక్ నాకాడ సార్ ఇది అప్రాక్సిమేట్‌గా? ఇది 20 ఇయర్స్ కిందటదండి ఇది. హ్మ్. ఓకే. 20 ఇయర్స్ కిందటది. అప్పుడు ఈ మెట్రోలు, ఈ రోడ్లు, అవి ఫ్లైఓవర్స్ ఆ! ఏం లేవు. ఇలా ఇది ఆ లైఫ్ స్టైల్ దగ్గర ఆ ఫ్లైఓవర్ ఒకటి ఉండేది అంతే. అవును. లైఫ్ స్టైల్ ఫ్లైఓవర్. హ్మ్. ఇప్పుడంతా ఆ ఏరియా అంతా ఇప్పుడు కంప్లీట్‌గా అబ్బో! మారిపోయింది. అసల నేనేనా ఇక్కడ బస్ స్టాప్ ఉండేది అది చూసుకుంటాను నేను. పెట్రోల్ బంక్ ఉండేది. ఆ పెట్రోల్ బంక్ కూడా లేదు. ఇప్పుడు కొత్తగా పెట్టారు. అవునా? ఓకే. హ్మ్. హ్మ్. ఎప్పుడైనా అటువైపు వెళ్ళినప్పుడు ఆ లైఫ్‌ని ఒకసారి ఫీలింగు రిమైండ్ చేసుకుంటారా సార్? నేను అప్పుడు నా లైఫ్ కంపల్సరీగా ఇలా ఎందుకంటే ఉండేది. ఇక్కడికి ఎందుకంటే గతం ఎప్పుడు మర్చిపోకూడదండి. హ్మ్. గతం ఎప్పుడు మర్చిపోకూడదు. అది గుర్తు తెచ్చుకుంటూ మనం ఎదుటోళ్ళతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడుకుంటే అది మనకి చాలా వేరుగా ఉంటది. ఇప్పుడు ప్రత్యక్షంగాను, పరోక్షంగాను కాస్ట్‌లీ కార్‌లలో తిరుగుతున్నారు. హ్మ్. లైక్ అంటే అవి కంపెనీవి అవ్వనివ్వండి, ఇంకోటి అవ్వనివ్వండి, ఏదోనవని నిజంగా. కాస్ట్‌లీ వాళ్ళలోనే ఈ తిరుగుతున్నారు కదా! షూటింగ్ సీరియల్ చేస్తే ప్రొడక్షన్ వ్యాన్‌లో ఎక్కి హ్మ్. ఆ సౌండ్‌కి అమ్మో! చాలా యాహ్! మీకు తెలుసు కదా! సీరియల్ బళ్ళు ఎలాగుంటాయో. నాకు తెలుసు. ప్రొడక్షన్ వెహికల్స్ ఎప్పుడైనా కానీ డిఫరెంట్‌గానే దాంట్లో ఉంటాయి కదా! సెట్టు, హ్మ్. మేకప్పు, ప్రొడక్షను, కాస్ట్యూము, ఎడిటర్స్ మొత్తం దీంట్లో తోసేవారు. పందులు తోసినట్లు తోసేయటం ఇంకా. హ్మ్. నిల్చోవడం లేకపోతే ఎక్కడ దొరికితే అక్కడ కూర్చోవడం అంతే. యెస్. అలాంటి మీరు ఇప్పుడు ఏసీ కార్‌లలో అది కూడా కాస్ట్‌లీ కార్‌లలో హ్మ్. తిరుగుతున్నారు. కాలం చూసారా ఎంత బలమైందో? అప్పుడు అలా ఉన్న మిమ్మల్ని ఇప్పుడు ఇలా మార్చేసింది. అంతే. మొత్తానికి ఒక రకంగా చెప్పాలి అంటే ఇప్పుడు ప్రెజెంట్ మీరు లైఫ్ ఏదైతే జీవిస్తున్నారో అది ఎక్స్‌పెన్సివ్ లైఫే అనుకోవచ్చు కదా! కావాల్సిన నిజంగా. ఫుడ్. నిజంగా నేను హార్ట్‌ఫుల్‌గా అంటే మేడం గారి దగ్గరికి వెళ్ళాకే నాకు ఇది ఈ రెస్పెక్ట్ అంతా దొరికిందనుకోవచ్చా? అంతే. ఎలా అసలు సుమా గారితో అసలు ఎలా ఈ అనుబంధం ఎలా స్టార్ట్ అయింది? అదేమండి సడెన్‌గా ఫోనొచ్చింది వెళ్ళిపోయాను. ఫస్ట్‌లో మేడంకి నా పని నచ్చేది కాదు. ఎవరు కాల్ చేసారు ఫస్ట్ మీకు? అంటే మ మీరు ఏం చేస్తుండేవారు మేడం దగ్గరికి వెళ్ళే ముందు? నేను అప్పటికి స్టిచ్చింగే చేసుకుంటున్నా. ఇంకా అప్పట్లో సీరియల్స్‌తో వీటితో సంబంధం లేకుండా. ఇంకా సీరియల్స్ మొత్తం వదిలేసానింక. హ్మ్. నా సీరియల్ లాస్ట్ సీరియల్ 'హిట్లర్ గారి పిల్లం' అండి. హిట్లర్ గారి పెళ్ళాం. హ్మ్. ఓకే. హ్మ్. నిరుపమ్ గారు దానికి యెస్. యెస్. ప్రొడ్యూసరు. తెలుసు. హ్మ్. అదే నా లాస్ట్ సీరియల్. హ్మ్. మానేశాను. ఇంక సీరియల్స్ జోలికి పోలేదు. ఇంక లేదు. హ్మ్. 'ఇద్దరమ్మాయిలు', 'నా కోళ్ళ బంగారం', 'ప్రేమ', 'హిట్లర్' మొత్తం 4 సీరియల్ నేను ఓన్‌గా చేశాను. ఓకే. అది 'ఇద్దరమ్మాయిలేమో' సుహాసిని గారు ప్రొడ్యూసర్. అదే శ్రీనివాస్ రెడ్డి గారు. హ్మ్. అదే 'చంటిగాడు' మూవీలో హీరోయిన్ ఉంది కదా! యెస్. యెస్. సుహాసిని గారు. ఆవిడ. వాళ్ళ 3 సీరియల్లు ఇంకా ఆవిడకొక 8 సంవత్సరాలు చేశా. 7 సంవత్సరాలు చేశా. హ్మ్. పర్సనల్‌గా ఎవరికి? సుహాసిని గారికి. ఓకే. హ్మ్. హ్మ్. ఇంక అక్కడి నుంచి కూడా బయటకొచ్చి మళ్ళీ ఆవిడ కూడా చాలా మంచి పర్సన్. చాలా సాఫ్ట్ క్యాండిడేట్ అసలు. మంచి ఆవిడ. హ్మ్. ఆ ఫ్యామిలీ కూడా మంచిదే. చాలా మంచిది. నెల్లూరు వాళ్ళు. హుహు. హ్మ్. రెడ్డీస్. యాహ్! ఓకే. హ్మ్.
సో మీరు నెక్స్ట్ వచ్చేసేసి ఇప్పుడు మేడం దగ్గరికి మీకు సుమా గారి దగ్గరికి మిమ్మల్ని పిలిచినప్పుడు ఫస్ట్ ఏమని అంటే కాస్ట్యూమర్ గానే పిలిచారా మిమ్మల్ని? కాస్ట్యూమర్ గానే, ఓకే. పర్సనల్ కాస్ట్యూమర్. ఫస్ట్ వాళ్ళకి చేసేవాళ్ళు ఎవరో నేను దీన్ని అడగలేదు. సర్లే వచ్చిన అవకాశం ఎందుకు వినియోగించుకుందాం అనేసి ఒక 3-4 డేస్ నచ్చలే నా పని మేడంకి. ఎందుకంటే తను అప్పట్లా కాదు కదా, తనకి ఏం కావాలి, టైంకి ఏం పెట్టాలి. ఇప్పుడు డ్రెస్ పెట్టేటప్పుడు చెప్పులు ఉండాలి, జ్యువెలరీ ఉండాలి, అన్నీ ఉండాలి. అది నేను పెట్టేవాడిని కాదు. ఓన్లీ రెడీ చేసి హ్యాంగర్కి వేసి పెట్టేసేవాడిని. పిన్స్ కూడా ఉండాలి, పిన్స్ అటువంటివి ఇట్లాంటివి. ఇది తనకి తర్వాత అడిగా ఏంటంటే ఇది ఇక్కడ ఉండాలి, ఏది చేస్తే దాన్ని తగిన సమ్మని అక్కడ ఉండాలి అని చెప్పేస్తే ఇంకా అక్కడి నుంచి 4వ రోజు నుంచి ఫాలోఅప్ చేసి ఇంకా అక్కడి నుంచి ఫస్ట్ రీలే ఏంటంటే అది ఇదే నిద్రపోయే రీలే. ఓకే. ఏది మీరు పడుకుంటే హ్యాపీ బర్త్డే టు యూ అది మీరు జాయిన్ అయిన తర్వాత ఎన్ని రోజులకి? అది 20 డేస్కి. 20 డేస్కి. ఓకే. అది ఏంటంటే ఆ రోజు 4 అయింది మేము ఫుడ్ తినేసరికి. ఇంకా బాగా కోమా అయిపోయాం. అవునా? ఫుల్ అసలు. అంటే నా మేడం తినేది 3 o'clock తిన్నారు. మేము మేడం రెడీ చేసుకున్నాక ఎంత 4 గంటలు తిన్నాం. ఇంక తినేసి కొంచెం రిలాక్స్ అవుతుంది, ఇలా పడుకుంది అంతే. కోమా వచ్చి ఇంకా ఏమైతుంది నాకే. మీ ఫస్ట్ రీలే హ్యాపీ బర్త్డే రీల్ చేశారు. ఆ రీల్ తో మీ బర్త్డే నిజంగానే ఫేమస్ అయింది. బర్త్ అనేది మేబీ అలా స్టార్ట్ అయిందేమోనండి లైఫ్ లో, ఒక మలుపు అనేది సుమా గారు అలా చేసిన అలాగా నాకు అనిపించింది. అబ్బా మేడమే చెప్తుంటారు మా రమేష్ గారికి 49 millions వెళ్ళిపోయారు. మా రమేష్ గారు 49 millions వెళ్ళిందంట ఓన్లీ హ్యాపీ బర్త్డే. అవునా?